ఈ బర్డ్ ఫ్లూ ప్రతిసారి కూడా ఈ కోళ్ల ఫామ్ ఇండస్ట్రీని కానివ్వండి, లేకుంటే చికెన్ ప్రియుల్ని కానివ్వండి, దడదడ ఆడిచ్చేస్తుంది. ఏమిటి అసలు ఈ వ్యాధి ఏంటి? నిజంగా దీనికి అంత బలం ఉందా? ఎంతకాలం ఉంటుంది ఇది ఉంటే? అంటే హైపోథెటికల్గా చెప్పాలంటే, అంటే భయం అనేది మనం క్రియేట్ చేసుకున్నదే అండి. దానికి పలు రకాల వేరియస్ ఛానల్స్ ఆర్ రెస్పాన్సిబుల్. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఫ్లూ ఉందేమో అన్న అనుమానంతో భయపడదామా, లేదా దాన్ని నివారించుకునే శక్తి మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకుందామా? సో ఎలా చెక్ చేసుకోవచ్చు మనకి ఆ నివారణ ఉందా లేదో? ప్రతి ఒక్క మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్. సో ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్గా ఉన్నప్పుడే ఏదైనా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, మనకి చిన్నప్పుడు ఎప్పుడో చికెన్ పాక్స్ వచ్చిందండి. చెప్తారు తల్లిదండ్రులు, ఒకసారి వస్తే మళ్ళీ రాదు అని. ఎందుకని? ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే కనుక బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని మళ్ళీ రాకుండా మన బాడీకి ఆ శక్తి ఉంది నివారించుకోవడానికి. అది మన కెపాసిటీ. అదే సేమ్ చికెన్ పాక్స్ వైరస్ మన శరీరంలో ఇన్నేట్గా ఎన్నో ఏళ్ళు ఉంటుంది. కొంతమందికి రివర్ట్ అవ్వదు. కానీ అదే వైరస్ కొంతమందికి 60 ఏళ్ళు దాటాక, 70 ఏళ్ళు దాటాక మళ్ళీ హెర్పిస్ అని చెప్పి సర్ఫేస్ అయ్యి నానా హింస పెడుతుంది. సో ఇది అందరికీ జరగదు, కొంతమందికే జరుగుతుంది. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ థాట్ ఏంటంటే, వైరస్ అనేది ఎప్పుడు ఉంది, ముందు ఉంది, తర్వాత ఉంది, మన శరీరంలోనూ ఉంది. కానీ ఎవరికి అది వస్తోంది అనేది వాళ్ళ రోగ నిరోధక శక్తిని బట్టి ఆధారపడుతుంది. సో మేడం, ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఎలాగో మీరు ఇమ్యూనిటీ గురించి, వైరల్ గురించి చెప్తున్నారు కదా, మొన్న కరోనా వచ్చిన తర్వాత, ఆ వేవ్ వచ్చిన తర్వాత ఈ జనరేషన్లోనూ మన బాడీలోనే ఇమ్యూనిటీ కెపాసిటీస్ ఏంటి అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగానే వచ్చిపోయింది. అది అంటే ఏంటి? తుమ్ముకు, జలుబుకు, దగ్గుకు మన్నేమురా అనుకునేవాళ్ళు అదే తుమ్ము, జలుబు, దగ్గుతో చనిపోయిన పరిస్థితి వచ్చేసింది. సో మీరు అన్నట్టు ఆ ఇమ్యూనిటీ అప్పట్లోనంటే ఈ మొన్న జరిగిన ఈ ఎవిడెంట్ ఇన్సిడెంట్లోన హ్యూమన్ ఇమ్యూనిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ వచ్చింది జనరేషన్ టు జనరేషన్, లేదా అది ఒక బాడీ తత్వం అని అంటారా మీరు? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మన శరీరం చూసుకుంటే, మీ శరీరం, నా శరీరం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, నా శరీరంలో కానీ మీ శరీరంలో టీబీ వైరస్ కానీ కరోనా వైరస్ కానీ ఇప్పుడు ఉందా? మీరేం చెప్తారు? నాకు కనిపించలేదు కాబట్టి లేదని అంటాను నేను. ఓకే, దట్ ఈస్ అ థాట్ఫుల్ ఆన్సర్. కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ కొంత పర్సంటేజ్ ఆఫ్ వైరస్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. బై డిఫాల్ట్. కానీ అది ఎప్పుడు సర్ఫేస్ అవుతుందంటే, ఇందాక చెప్పిన చికెన్ పాక్స్ వైరస్ లానే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కాంప్రమైజ్ అయ్యి మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక వైరస్ డెవలప్ అవ్వాలంటే దానికి ఒక ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ లొకాలిటీ కావాలి. అది స్టెబిలైజ్ అవ్వాలన్నా, మల్టిప్లై అవ్వాలన్నా, దాని కాలనీ డెవలప్ చేసుకొని డిసీజ్ స్ప్రెడ్ చేయాలి అంటే దానికి ఒక కాంప్రమైజ్డ్ ఎన్వైరన్మెంట్ కావాలి. అది అందరి శరీరాల్లోనూ జరగదు. అందుకే ఇంతమంది, ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నా అందరూ చనిపోలేదు. కొంతమందికి మాత్రమే ఇట్ హిట్ హార్డ్. మిగతా వాళ్ళందరూ ఎలా నిలదొక్కున్నారు? కొంతమందికి వచ్చింది అని కూడా తెలియదు. అది వాళ్ళ ఇన్నేట్ ఇమ్యూనిటీ. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే, ఇప్పుడు ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తుంది అంటే వాటి పెంపకం సరిగ్గా లేదు అని మనం అనుకోవచ్చా? అంటే ఇదే ఎగ్జాంపుల్ నేను మీకు అక్కడ కూడా చెప్తాను అండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రపంచం ఎలా నడుస్తుందంటే, నేను ఈ న్యూట్రిషన్ ప్రాక్టీస్లో 24 ఇయర్స్గా ఉన్నానండి. ఈ 24 ఇయర్స్గా చూస్తుంటే మనం నేచర్కి దూరంగా పరిగెత్తడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వీఆర్ నాట్ లివింగ్ అలాంగ్ విత్ నేచర్, ఎగెనెస్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు రెండు వివిధ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మనుషులది, కోళ్ళది. ఇప్పుడు మీరు కోళ్ళ తీసుకున్నారనుకోండి, ఎలా పెంచుతున్నాం కోళ్ల ఫారంలో? మీరు 2 సెగ్మెంట్స్ తీసుకోండి. న్యాచురల్ సెటప్ లో చిన్న స్మాల్ స్కేల్ ఫార్మ్స్ ఉన్న చోట ఇంట్లో వాళ్ళ ఫార్మ్స్ లో పెరిగే కోళ్ళకి రావట్లేదు. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఒకటి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, దెర్ ఇస్ అంటే ఓవర్ క్రౌడెడ్నెస్, టూ మెనీ చికెన్స్ ఇన్ ఎ స్మాల్ స్పేస్. ఇప్పుడు మనమే ఆలోచించండి, ఈ గదిలో ఇప్పుడు 5 ఉన్నాం. ఇదే గదిలో 50 మంది ఉంటే మనకు ఊపిరాడుతుందా? వాడి పరిస్థితి
అలాంటి పరిస్థితిలో ఉన్న కోళ్ళకి మనకి ఎలా స్ట్రెస్ ఉంటుందో వాటికి అలాగే స్ట్రెస్ ఉంటుంది. ఓకే. ఆ స్ట్రెస్ కోళ్ళ యొక్క ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. మరి అలాంటప్పుడు ఆ కోళ్ళు వైరస్ని ఇంపాక్ట్ చేసుకునే కెపాసిటీని తగ్గిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. కానీ కోళ్ళ ఫామ్లోనే చాలా చక్కగా పెడతారు, క్లైమేట్ కూడా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి సైంటిఫికలీ అరేంజ్డ్ అని అంటుంటారు కదా, అది వట్టి మాటే అంటారు. అది నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ అండి, మనకి వేరియస్ సినారియోస్ ఉన్నాయి. బట్ ఇది ఒక ప్రధాన కారణం ఓవర్ క్రౌడెడ్నెస్. బికాస్ మనం చూసినప్పుడు ఓవర్ క్రౌడెడ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. రెండోది ఆర్టిఫిషియల్లీ వాటికి మెన్యూర్ ఇవ్వటం కానీ, ఫుడ్ ఇవ్వటం కానీ, ఇంజెక్షన్స్ కానీ, హార్మోనల్ గ్రోత్ ఆస్పెక్ట్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఎప్పుడైతే మనం నేచర్కి దూరంగా పరిగెడుతూ ఎగెనెస్ట్ వెళ్తున్నామో ఆబ్వియస్లీ తిప్పలు తప్పవు. ఆ తిప్పలు అక్కడ ఆగవండి. ఆ చికెన్స్ ఎంత స్ట్రెస్ఫుల్ కండిషన్లో పెరుగుతాయో విత్ ఇన్ అ షార్టర్ టైం. ఇప్పుడు మీరు చూస్తే 90 days పెరగాల్సిన చికెన్ని 45-60 days లోపలే పెంచేస్తున్నారు. యా కండ పెంచుతోంది, కానీ ఆ కండలో ఎంత ప్రోటీన్ వస్తుంది? బట్ ఆ ప్రోటీన్తో పాటు ఎంత స్ట్రెస్ని ఆ మీట్ ద్వారా హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారా? 100% సార్. ఆ చికెన్ అంటే కోడికి ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఈటర్స్ ఆల్సో. ఎమోషన్స్. ఇప్పుడు ఎవరైనా తిట్టుకుంటూ భోజనం చేసి మనకి పెడితే ఆ ఫుడ్ మనకి ఒంటికి పట్టదండి. ప్రశాంతంగా ఉండాలి అని అంటారు. అంటే వైబ్స్ ఆల్సో వర్క్స్ ఎ లాట్. ఎగ్జాక్ట్లీ. సో ఆన్ దట్ నోట్ వాటికి సరైన ఎన్వైరన్మెంట్, ఇప్పుడు మనకి బెటర్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనుషులకి సరైన ఎన్వైరన్మెంట్, క్లోజ్ టు నేచర్ ఎంత ఇంపార్టెంటో కోళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్. మనుషుల్ని కూడా మీరు చూస్తే సార్, ఇప్పుడు ఒక రైతుని తీసుకోండి, ఒక విలేజ్లో పొద్దునే గంజి తాగి మట్టిలో పనిచేసుకొని ఎండలో తిరుగుతారు. వాళ్ళకేం రోగాలు రావు. ఇంట్లో ఎవరైతే గాజు బొమ్మల్లో ఏసీ వేసుకొని కూర్చుంటున్నారో వాళ్ళకే రోగాలు వస్తున్నాయి. ఇమ్యూనిటీ తగ్గిపోయి. కాంప్రమైజ్డ్ ఎన్వైరన్మెంట్. మనం ఎంత కన్స్ట్రక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్గా బతుకుతున్నామో అంతే హెల్త్ కన్సర్న్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దిస్ ఇస్ ద మేజర్ రీజన్స్. ఓకే మేడం, మళ్ళీ మీతో మాట్లాడదాం. సార్ మనోహర్ గారు నమస్కారం అండి. సో మీరు వీగన్ ఫర్ అనిమల్స్, సో అండ్ లవర్ అనలిస్ట్ అని కూడా అంటున్నారు. చెప్పండి సార్, అంటే ఇది మిమ్మల్ని అడగొచ్చో లేదో మళ్ళీ క్వశ్చన్, ఎందుకంటే మీరు వీగన్ అనేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ గురించే మనం మాట్లాడుకుంటే, ఈ వీగనిజం అనేది వచ్చిన తర్వాత ఈ జనరేషన్లో ఉన్న ఒక రకంగా అది మనుషులకు మేలు చేస్తోందా? మళ్ళీ చాలామంది కన్వర్ట్ అవుతున్నారా? అంటే నాన్ వెజిటేరియన్స్ వీగన్స్గా కన్వర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఇప్పుడు వీగన్ అవటం వల్ల హ్యూమన్స్కి ఏదన్నా యూజ్ ఉందా అంటే అది సెకండరీ అవుతుంది బేసిక్గా. సో వీగన్ అనేది ఏంటి అంటే సో ఫర్ ది యానిమల్స్ అన్నట్లు అనమాట. అంటే యానిమల్స్కి కూడా హ్యూమన్స్కి ఎలా అయితే రైట్స్ ఉంటాయో ప్రతి యానిమల్కి నేచర్లో బతికే హక్కు ఉంది అన్నట్లు. ఇప్పుడు ఓన్లీ హ్యూమన్స్ కోసమే కాదు ఎర్త్ అనేది, సో ప్రతి యానిమల్ కోసం ఎర్త్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సృష్టి సహజ ధర్మం కూడా ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి ఆహారమే కదా. యా, సో సహజ ధర్మం ప్రకారం ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం, అది ఎవరు తప్పించుకోలేడు కదా. సో ఈ వీగన్ అనేది ఎలా సస్టైన్ చేసుకోవడానికి అవసరం? సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఏమన్నారు అంటే మనం యాక్చువల్గా నేచర్కి దూరంగా వెళ్తున్నాం. ఇప్పుడు నేచర్లో ఫ్రీగా మూవ్ అయ్యే ఒక యానిమల్ని ఒక యానిమల్ వేటాడి తింటాం అనేది నేచర్. మనం ఒక థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ని ఒకే దగ్గర క్రాంప్ చేసేసి అలా పెట్టేసి అది ఆబ్వియస్గా అది నేచర్ కాదు. అంటే అలా